గద్వాల బస్టాండులో అడుక్కునే వ్యక్తికి సువార్తను చెప్పుతున్న దైవజనులు రెవరెండ్ కె. సురేష్ కుమార్ గారు. చెప్పు, యేసుక్రీస్తుని నమ్ముకుంటావు? మరి నమ్ముకున్నా సార్. నమ్ముకుంటావా? మరి ఇప్పుడు ఆయన నీ కొరకు మరణించాడని, ఆయన మరణం ద్వారా మనకు విడుదల విమోచన కలుగుతుందని నమ్ముతున్నావా? మరి ఆయన నమ్ముకొని ఆయన కొరకు నువ్వు జీవిస్తావా? ఎంతవరకు అట్లా జీవించాలనుకుంటావు? ఇంకా సత్యవారికి ఇంకా ఆయన నమ్మకంతో ఉండాలి. అయితే ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు నా కొరకు చనిపోయినాడు అని హృదయపూర్వకంగా నమ్మి విశ్వసిస్తున్నావు కదా, మరి నువ్వు బాప్తిసం కూడా తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవడం అంటే బహిరంగంగా నువ్వు దేవుడిని అంగీకరించి ఒప్పుకుంటున్నట్ట. కాబట్టి మొదట నువ్వు హృదయం మీద విశ్వసిస్తున్నావు, తర్వాత నీ నోటి ద్వారా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పుకుంటున్నావు. తర్వాత నువ్వు బాప్తిసం కూడా తీసుకొని ఇక్కడెక్కడైనా చర్చ్ ఉంది అనుకో, చర్చ్ ఉంటే దగ్గర ఉండేటువంటి ఆ చర్చికి నువ్వు వెళ్ళాలి. వెళ్తావు మరి? మరి నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకో. ఓకే? పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహిమ కలిగిన మా తండ్రి, నీ కుమారుని మీ యొక్క చేతులకు సమర్పణ చేస్తున్నాను. నీ కృప చేత నింపండి, ఆస్వాదించి బలపరిచి హృదయపూర్వకంగా మిమ్మల్ని విశ్వసించాడు, నమ్ముతున్నాడు. సత్యంత వరకు నేను నమ్ముకొని నమ్మకమైన జీవితం జీవిస్తారని ఒప్పుకున్నాడు గనక మీ కృపలో కుమారుని మీ యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ కృప చేత నుంచి ఆదరించి బలపరుస్తుంది. ఆయన తనకు కావాల్సినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని దగ్గర ఉన్నటువంటి సంఘముల ద్వారా అనుగ్రహించి మీ కృప చేతని మీ ప్రియ కుమారుని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రార్థనా వీరులారా, 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై దేవుడు ఎక్కువగా సంతోషిస్తున్నాడు. ఇతని యొక్క ఆధ్యాత్మిక స్థితి బాగుపడాలని, ఇతడు ప్రభువులో అంతవరకు కొనసాగునట్లుగా ఇతని రక్షణ కొరకై మీరందరూ ప్రార్థన చేసి, మరి ఈ విధంగా సువార్త అందించడం కొరకై మీరందరూ వ్యక్తిగత ప్రార్థనలో నా కొరకై ప్రార్థన చేస్తూ ఇంకా ఈ సువార్త పరిచర్యలో అత్యంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా ముందుకు కొనసాగునట్లుగా నా కొరకు ప్రార్థిస్తూ సహకరిస్తున్నటువంటి ప్రతి ప్రార్థనా వీరులందరికీ, విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.